అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. మే నెల 31 తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 31 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది పంచమి, నక్షత్రం పుష్యమి, కర్ణం భవ, పక్షం శుక్లపక్షం, యోగం వృత్తి, రోజు శనివారం, జన్మరాశి కర్కాటక రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:51 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:23 నుండి 6:19 వరకు ఉంటుంది. మరలా 6:19 నుండి 7:14 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:35 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:45 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఇతర విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంది కనుక చెప్పడం మానండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలు మరలా జీవించండి. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూడగలరు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం ఖాయం. మీరు ముఖ్యమైన నిర్ణయంలో మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటారు. దానికి ఇదే సరైన సమయం. గడిచే కొద్దీ మీకు ఇది బాగా అనుకూలిస్తుంది. ఈరోజు మీ గురించి బాగుంటాయని మీరేమని అనుకుంటున్నారో వారి గురించి చేయడానికి అద్భుతమైన రోజు. అవసరమైన ధనం లేకపోవడం కుటుంబంలో అసమర్థతకి కారణమవుతుంది. ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. మీకు గల సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు పనిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సమస్యలను సత్పరమే స్పందించడం ద్వారా మీ ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుకుంటారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కటి రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తిని ఆత్మవిశ్వాసం ఉండేలాగా చేస్తుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా ఖర్చు పెట్టాలో సలహాలు మీరు పొందుతారు. ఇది మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడుతుంది. సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా అందరూ ఒక శుభవార్త ఇల్లు పాదిని ఆనందంగా వస్తుంది. ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాని అనుభూతి చెందండి. మీ భాగస్వామితో వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారికి కించపరచకండి. మీరు కూర్చొని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు తిరుగులేని పనులు పక్కన పెట్టి మీ పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏం పొడగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. మీ జీవిత భాగస్వామ్యం మీరు అర్థం చేసుకుంటారు. మీరు మిత్రుల్లో ఎవరైతే అప్పటికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో అమితమైన ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా ఉండగా ప్రవర్తించండి. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడేక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నడూ మర్చిపోలేరు. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా సహజకరంగా ఉంటాయి. మీకు తెలియని వారి నుండి ధనం సంపాదిస్తారు. దీనివల్ల మీరు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. వారి ఖాళీ సమయంలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి. మీరు ప్రేమించిన వ్యక్తులు మీ కొరకు ఆలోచన విధానం దిశాన్ని పెంచవచ్చును. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి తగినట్టుగా చురుకుగా స్పందించడంతో మీకు అందరిలోనూ పై చేయి వస్తుంది. మీ క్రింద పనిచేసే వారు చెప్పే సలహాలు మీరు ఒక చెవున వినవచ్చు. పని పూర్తి చేసేలాగా వినవచ్చు. మీరు ఇంట్రెస్ట్ కలిగించే ఆహ్వానాలు అందుకుంటారు. ఇంకా సంబరం ఆశ్చర్యాలు కలిగించకపో బహుమతిని కూడా అందుకోబోతున్నారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ఈరోజు పెండింగ్ విషయాలు ఒకటి తగలకుండా ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరిస్తాయి. ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలు తీసుకొని రావచ్చు. ఈరోజు హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు. మీ పనుల అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంతో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు. మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
క్రింద పనిచేసే ఉద్యోగాలు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగా సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. ఆ పాత మధురమైన జ్ఞాపకాలు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీకు ఐ ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కళ వారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఏరియాలో బకాయిలు లాంటివి ఎటకేలు చెందుకు అందుతాయి. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ప్రేమకై మంచి రోజు. సాయంత్రం చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా చేయండి. మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంలో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు. మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలు సాధించడానికి మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికను, ఒత్తిడి కలిగిస్తుంది. ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు ఇది. ఈరోజు అవసరమైన వాటిని కొనండి. మీరు డబ్బును సంపాదించడం కానీ అది మీ చేతి వేళ్ళ నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి. అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్కి అనుకూలంగా ఉపయోగించడంలో సమస్య వస్తుంది. కొత్త ఆలోచనలు పరీక్షించడానికి సరైన సమయం. మీ పట్ల, మీ జీవిత భాగస్వామి పట్ల ఈరోజు మీకు మరింత శ్రద్ధ చూపడానికి గమనిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఆర్థిక లావాదేవీలు నిరంతరంగా జరిగినప్పటికీ మీరు రోజు చివరిలో మీ కృతజ్ఞతనాన్ని పొదుపు చేయగలరు. ఊహించిన దానికంటే చుట్టాల రాక ఇంకా బాగుంటుంది. మీ శక్తిని, అభిరుచిని పునరితం చేసే వినోదయాత్రకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఈరోజు మీకున్న నైపుణ్యాన్ని పునర్దర్శించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారి స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. తన జీవితంలో మీ విలువ గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు. మీ శత్రువుల జాబితాలోకి వెట్టి వెళ్ళిన వారిలో ఒకరు మీ తగువులు మారి ఉంది. ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి కాక అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా తిరగరాదు. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి. మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించినా కానీ మీ ప్రియమైన వ్యక్తి ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. ఆఫీస్లో ఈరోజు మీకు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దాన్ని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈరోజు నిజంగా మీకు మంచి రోజుగా ఉంటుంది. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు మీ జీవిత భాగస్వామితో మీ చక్కటి సమయాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి వృత్తిలో మంచి వృద్ధి కోసం ఒక వెదురుబొట్టులో అవసరమైన వాటికి ఆహారాన్ని, చేపలను, తీపి పదార్థాలు మరియు దాన్ని ఇవ్వండి. ఇంకా మేలు చేసిన వ్యక్తులు మర్చిపోకుండా ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాన్ని కూడా వీరు అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈరోజు దినఫల ప్రకారం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క లైఫ్లో నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ ఖచ్చితంగా మీ వద్దకు దీనికోసమే రాబోతుంది. ఇక ఆమె మీ సహాయాన్ని అర్జించి మీ దగ్గర రాబోతుంది. ఒకప్పుడు మీతో వారి చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది. ఆ స్నేహబంధం కావచ్చు, మీ ఏదైనా బంధం కావచ్చు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మీరు వారిని వద్దనుకున్నారు. అటువంటి ఆ వ్యక్తి సహాయం నిమిత్తం మీ దగ్గరికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన. అలాగే ఈరోజు దినపరల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక రాజకీయ నేపథ్యం ఉన్న ఒక శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువుల నుంచి ఆహ్వానాన్ని మీరు అందుకుంటారు. అంటే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధువులు మీకు కాల్ చేసి ఒక శుభకార్యానికి మీరు ఆహ్వానించడం జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన. అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఖచ్చితంగా విజయపదంలోకి దూసుకెళ్తారు. ఇక ఈరోజు దినఫల ప్రకారం ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో వారు మరొక ఆదాయ మార్గానికి సంబంధించిన గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు.
అలాగే చాలా కాలంగా కుటుంబ కలహాలతో దూరంగా ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు తారసపడడం కానీ లేదా మధ్యవర్తితో ద్వారా కానీ ఒకరితో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇక మీ యొక్క బంధాన్ని తిరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.